వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ టుడే వాచ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక మెగా మాస్ హైరింగ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో గైస్ చూస్తే మనకి కంపెనీ క్యాపిటల్ వన్ అనమాట. సో నేను ఈ యొక్క కంపెనీకి అప్లై చేసి చూశాను. నాకు వెంటనే టెస్ట్ మెయిల్ కూడా పంపించారు. సో టెస్ట్ మెయిల్ మనం వెంటనే టెస్ట్ కూడా రాయాలి, అంటే అసెస్మెంట్ మెయిల్ కూడా మనకి అయితే వచ్చేస్తుంది. సో ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అప్లై చేస్తారో మీకు కనుక అసెస్మెంట్ మెయిల్ కనుక రిసీవ్ చేసుకుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి గైస్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసలేదు, మనం లాస్ట్ 1 వీక్ నుంచి చాలా మంచి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ మేమైతే పోస్ట్ చేస్తున్నాం. బట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అప్లై చేసుకోవట్లేదు, ఏమొస్తుందిలే మనకు అనేసి వదిలేస్తున్నారు. బట్ ద థింగ్ ఏంటంటే రిప్లైస్ వస్తున్నాయి గైస్. సో నేను చెప్పాలంటే జస్ట్ 1 డే ఎగో మనం ఒక జాబ్ అయితే పోస్ట్ చేసాం, హెడ్ అవుట్ నుంచి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్. సో దానికి అప్లై చేసిన వెంటనే మనకి అసెస్మెంట్ లింక్స్ వచ్చి కొంతమంది అప్లై చేసుకున్నారు. అది చాలా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అదేంటి, సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ కావాలంటారు, బట్ అందులో కూడా డేటా ఎంట్రీకి సంబంధించిన జాబ్ అది. సో స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి, ఇది థంబ్నెయిల్. సో ఎవరైతే చూడలేదు తప్పకుండా చూడండి, మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయింది అనుకో మళ్ళీ మిస్ అవుద్ది ఛాన్స్. సో తప్పకుండా అప్లై చేయండి. దానికి కూడా అసెస్మెంట్ లింక్స్ వెంటనే పంపించేస్తున్నారు. మీ యొక్క అసెస్మెంట్ ఒక థ్రెషోల్డ్ కనుక రీచ్ అయింది అనుకోండి, మీకు ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. వితిన్ 1 or 2 వీక్స్లో గుర్తుపెట్టుకోండి గైస్. ఈ రోజు చూస్తే మనకైతే క్యాపిటల్ వన్ నుంచి కూడా మనకి అఫీషియల్ హైరింగ్ అయితే అనౌన్స్ చేయండి. ఒక అర్జెంట్ హైరింగ్ అని చెప్పొచ్చు అనమాట. సో దీనికి నేను అప్లై చేస్తే నాకు టెస్ట్ మెయిల్ కూడా వచ్చింది, మీకు చూపిస్తాను. సో మంచి హైరింగ్, అసలు మిస్ అవుతుంది. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా దాని లింక్ మీకు ఇచ్చేసి వీదటికి పేజ్ని యాక్సెస్ చేసుకుంటే అక్కడ అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత ఏ పేజ్లోకి అయితే వచ్చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు క్యాపిటల్ వన్ యొక్క అఫీషియల్ పేజ్ మాట. సో చాలా మంచి టాప్ ఎంఎన్సీ గైస్, ఇది మాత్రం తప్పకుండా అయితే ట్రై చేయండి. అసోసియేట్ రోల్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. కేటగిరీ ఇంజనీరింగ్లోకి వస్తుంది. మనకి ఎక్స్పీరియన్స్ కూడా అసోసియేట్ అంటే ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. బెంగళూరు లొకేషన్కి అయితే జాబ్ అయితే స్పాట్ అయిందని చెప్పారు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇచ్చారు అట్ క్యాపిటల్ వన్ వీ థింక్ బిగ్ డూ బిగ్గర్ థింగ్స్ అని ఇచ్చారు. వీ ఆర్ ది ఫస్ట్ కంపెనీ టు డెవలప్ అండ్ ఆఫ్ మాస్ కస్టమైజేషన్ అండ్ పర్సనలైజేషన్ ఆఫ్ క్రెడిట్ కార్డ్, ఆటో లోన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొడక్ట్స్ అని ఇచ్చారు. అంటే ఫైనాన్షియల్ సెక్టర్లో ఉన్న టాప్ ఎంఎన్సీ గైస్, తప్పకుండా అయితే ట్రై చేయండి ఇది. సో గైస్ చూస్తే వీళ్ళ దగ్గర నుంచి అసోసియేట్ రోల్కి ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది కదా. సో అసోసియేట్ అంటే మనకి ఇది సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, రైట్ వెల్ డిజైన్డ్ టెస్టబుల్ ఎఫిషియంట్ కోడ్. మీ కోడింగ్ లాంగ్వేజ్ అయితే, కోడింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి మీకు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద విత్ క్లౌడ్ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ మీకు అయితే ఉండాలి. సో తప్పకుండా మీకైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు చూడండి ఒకసారి, ఇక్కడ రైట్ సింపుల్ అండ్ కాంప్లెక్స్ బ్యాక్ ఎండ్ అండ్ మిడిల్ లేయర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్ యూటిలైజింగ్ జావా, ఎస్క్యూఎల్ ఆర్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్, పైథాన్, యాంగులర్, లిచ్ అండ్ అమెజాన్ వెబ్ సర్వీస్ మీద స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. కొద్దిగా బిగ్ డేటా మీద, మెషిన్ లెర్నింగ్ మీద కనుక మీకు ఎక్స్పోజర్ ఉందనుకోండి, ప్రజెంట్ ఏఐ డేటా సైన్స్ ఒక రేంజ్లో ఉంది కదా, సో దానికి యూజ్ అవుతుంది. అందుకే సో తప్పకుండా ఈ యొక్క స్కిల్స్ కూడా ప్రతి మొత్తం జాబ్ డిస్క్రిప్షన్లో ఇంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్, మీకు కనుక నాలెడ్జ్ ఉంటే. ఇక చూడండి, నాలెడ్జ్ ఆఫ్ ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, విల్లింగ్ టు లెర్న్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు ఆ యొక్క క్యాపబిలిటీ ఉండి, మీకు ఎక్స్పోజర్ ఉండి, ఎస్ మీరు కొత్త టెక్నాలజీస్ అండ్ కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలనుకుంటున్న క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. దీనికి బీటెక్ వాళ్ళు, ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ స్ట్రీమ్స్ వాళ్ళు అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు ఈసీ ట్రిపుల్ వాళ్ళు కూడా మీకు పైన చూపించిన ఈ యొక్క పర్టికులర్ స్కిల్ సెట్ కనుక వస్తే తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. చాలా మంచి అప్డేట్ ఇది. ఫ్రెషర్స్ దగ్గర నుంచి మనకైతే ఎక్స్పీరియన్స్ వరకు కూడా అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చారు మనకి ఆప్షనల్ నాలెడ్జ్ ఇన్ ఫ్రేమ్ వర్క్స్ లైక్ స్ప్రింగ్ బూట్ కానీ, రిలేషన్, నో ఎస్క్యూఎల్ డేటాబేస్ మీద జస్ట్ ఆప్షనల్ నాలెడ్జ్ ఉన్నా చాలు మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. హైరింగ్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు మనకి క్లియర్గా, ఇక్కడ చెక్ చేసుకోండి. స్టెప్ 1 మీరైతే అప్లై అయితే చేస్తారు. తర్వాత స్క్రీన్ అండ్ స్కెడ్యూల్, యువర్ అప్లికేషన్ ఈస్ గుడ్ మ్యాచ్, యువర్ హియర్ వన్ ఆఫ్ అవర్ రిక్రూటర్ సెటప్ ఏ స్క్రీన్ ఇంటర్వ్యూ అట. స్క్రీనింగ్ ఇంటర్వ్యూ మనకి ఇస్తారు. సో మనకు కూడా అలాగే సేమ్ అసెస్మెంట్ అలాగే అయితే వచ్చింది, వర్చువల్ ఇంటర్వ్యూ లాగా ఇచ్చిందన్నమాట. ఈ యొక్క మెయిల్ మీకు చూపిస్తాను నేను, డోంట్ వరీ. నవ్ యువర్ ఛాన్స్ టు లెర్న్ అబౌట్ ది జాబ్, షో యూ who you are, share why would you be great additional to the team and determine if capital one is placed for you అని ఇచ్చారు. ఆఫ్టర్ దట్ మనకైతే ద టీమ్ విల్ డిస్కస్ అండ్ గుడ్ ఫిట్ ఫర్ అస్, అండ్ తర్వాత మనకి డెసిషన్ తీసుకొని మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. నేను కూడా సింపుల్ ఈ యొక్క పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేశాను. సింపుల్ స్టెప్స్ అయితే నేను అప్లై చేశాను, తొందరగా అయితే అప్లై అయితే చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఈ యొక్క మెయిల్ అయితే రిసీవ్ చేసుకున్నాను. యాక్షన్ రిక్వైర్డ్, కంప్లీట్ నెక్స్ట్ స్టెప్స్ ఫర్ యువర్ క్యాపిటల్ వన్ అప్లికేషన్స్ అని ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ అసోసియేట్ పొజిషన్ ఇన్ క్యాపిటల్ వన్. As the next step in the application process, we are inviting you to showcase your technical abilities via best-in-class assessment tools offered by Code Signal. Code Signal యొక్క ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని మనకైతే అసెస్మెంట్ లింక్స్ అయితే మనకైతే సెండ్ చేశారన్నమాట. ద అసెస్మెంట్ మస్ట్ బి విత్ ఇన్ ద నెక్స్ట్ 14 days టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద ప్రాసెస్. యూ విల్ బి ఎంకరేజ్డ్ అండ్ టు కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఇచ్చారు. యూ విల్ నీడ్ ఏ కంప్యూటర్, మీకైతే కంపల్సరీ ఆ కంప్యూటర్ అయితే ఆ ల్యాప్టాప్ అయితే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. సో లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ క్రోమ్ కానీ, ఫైర్ ఫాక్స్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట.
దిస్ అసెస్మెంట్ ఈస్ డిజిటల్లీ ప్రాక్టెడ్ కాబట్టి పక్కకి చూసి అలా చేసి అలా ఏం చేయొద్దు. ఎందుకంటే కెమెరా అండ్ మైక్రోఫోన్ అంతా కూడా ఆన్లో ఉండాలి, ఆన్ చేసుకోవాలి కూడా. మొత్తం స్క్రీన్ అంతా కూడా రికార్డ్ అవుతుంటుంది. సో అందుకే నెక్స్ట్ ట్యాబ్కి క్లిక్ చేయడం అలా కూడా చేయొద్దు. ఓకే, సో లెర్న్ మోర్ ఫర్ కోడ్ సిగ్నల్ ప్రాక్టరింగ్. అసలు కోడ్ సిగ్నల్ ప్రాక్టరింగ్ అసలు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ క్లిక్ హియర్ మీకు ఇచ్చేసి మీరు అయితే చెక్ చేసుకోండి. ఇట్స్ టైమ్. సో ట్రై టు కంప్లీట్ యాజ్ మెనీ టాస్క్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 70 minutes అట. వన్స్ యూ స్టార్ట్ ఎక్సర్సైజ్ యూ మస్ట్ కంప్లీట్ ఇట్ ఇన్ 1 sitting అని ఇచ్చారు. సో అందుకే వన్స్ ఒకసారి రెడీ చేసుకుని అప్పుడు కూర్చోండి గైస్ మొత్తం అంతా కూడా. ఓకే, యూ విల్ ఆల్సో నీడ్ ఏ గవర్నమెంట్ ఇష్యూ ఫోటో ఐడి హ్యాండీ. సో ఐడెంటిటీ వెరిఫై చేసుకోవడం కోసం ఫోటో ఐడి కూడా రెడీ అయితే చేసుకోండి పెట్టినారు అనమాట. ఓకే, సో గైస్ ఇక్కడ చూడండి మనకి వీ రికమెండ్ ఫెమిలైజింగ్ యువర్ సెల్ఫ్ విత్ కోడ్ సిగ్నల్ ప్లాట్ఫామ్. సో దాని గురించి మొత్తం తెలుసుకోండి. FAQs అని కూడా ఇక్కడ ఇచ్చారు. క్లిక్ చేయండి ఈ లింక్ మీద. ఈ మీరు కనుక రిసీవ్ చేసుకుంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు గైస్. ఓకే, ఇక్కడ రెడీ టు బిగిన్ మీద ఉంది కదా. సో టేక్ రిక్వైర్డ్ టెక్నికల్ అసెస్మెంట్ అనేసి ఇక్కడ క్లిక్ హియర్ మీకు ఇచ్చేసిన తర్వాత మన కొంతమందికి మీ యొక్క ఎన్విరాన్మెంట్ కనుక సెట్ అవుతే వెంటనే అయితే ఓపెన్ అవుతుంది. లేకపోతే సో మీకు ఒకవేళ ఈ యొక్క లింక్ పనిచేయకపోతే కింద ఇంకొక లింక్ ఇచ్చారు మనకి. ఆ యొక్క లింక్ యూస్ చేసి కూడా మీరైతే కాపీ పేస్ట్ చేసి మీరు చక్కగా అసెస్మెంట్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైనా అసెస్మెంట్ కనుక కంప్లీట్ చేస్తే కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. చాలా మంచి హైరింగ్ కేసు ఇది మాత్రం. తప్పకుండా అయితే అప్లై చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. మీరు కనుక మెయిల్ రిసీవ్ చేసుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. బ్యాచ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి గైస్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లో దీని యొక్క అప్లై లింక్ అయితే ఉంటుంది. వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు. కిందకి స్క్రోల్ డౌన్ చేసి అక్కడ అప్లై లింక్ మీకు జస్ట్ బ్లూ కలర్ ఉంటుంది. దానికి క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ మెగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ఆర్ ఎక్సలెంట్ జాబ్ పెడితే మరి దాని వరకు సెలవు. బాయ్.